నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ఇక వివరాలు ఏంటో చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందిన తాజా సమాచారం ప్రకారం 175 శాసనసభ నియోజకవర్గాలకు గాను ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం పార్టీ 16 నియోజకవర్గాల్లో విజయం సాధించి 118 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది. బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా 1 స్థానంలో విజయం సాధించింది. జనసేన పార్టీ 3 స్థానాల్లో విజయం సాధించి 18 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. పలువురు మంత్రులు వెనుకంజలో ఉన్నారు. కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధిక్యంలో కొనసాగుతుండగా పిఠాపురంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 70,354 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అత్యధిక ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతుండగా బొత్స సత్యనారాయణ ఓటమి పాలయ్యారు. మంగళగిరిలో నారా లోకేష్ మెజారిటీతో ముందంజలో దూసుకువెళ్తున్నారు. తెనాలిలో నాదెండ్ల మనోహర్ విజయం సాధించారు. గుడివాడలో కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము ముందంజలో ఉండగా రాప్తాడులో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత ముందంజలో ఉన్నారు. సత్తెనపల్లిలో కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ముందంజలో ఉండగా మంత్రి అంబటి రాంబాబు వెనుకంజలో ఉన్నారు. రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్, బుగ్గన రాజేంద్రనాథ్, రోజా వెనుకంజలో ఉన్నారు. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ వెనుకంజలో ఉన్నారు. పామరు, పెడనలో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆముదాల వలస నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం వెనుకంజలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం రూరల్ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 50,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్, విజయవాడలో సెంట్రల్లో బోండా ఉమామేశ్వరరావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హిందూపురంలో బాలకృష్ణ 12,000కు పైబడి ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పుట్టపర్తిలో టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి, గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు, అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన పవన్ కళ్యాణ్ కు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలను నెగ్గించడానికేనని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని, గర్వంగా ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. గేమ్ చేంజర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని ప్రజలు కొనియాడుతుంటే ఎంతో ఆనందంగా ఉందని, నీ కృషి, త్యాగం, ధ్యేయం, సత్యం జనం కోసమేనని, ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని, ప్రజల సంక్షేమం కోసం కన్నా నీ కలలను నెరవేర్చుకుని ఆ కలలను నిజం చేసే దిశలో నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలకు గాను 21 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతుండగా 16 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, 3 స్థానాల్లో బీజేపీ, 4 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, 2 స్థానాల్లో జనసేన ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. శ్రీకాకుళంలో కూటమి అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు, అనకాపల్లిలో సీఎం రమేష్, అమలాపురంలో జీఎం హరీష్, రాజమహేంద్రవరంలో దగ్గుపాటి పురంధేశ్వరి, నరసాపురంలో భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మచిలీపట్నంలో వల్లభనేని బాలశౌరి, కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ఆధిక్యంలో దూసుకెళ్తూ ఉండగా షర్మిల వెనుకంజలో ఉన్నారు. అరకులో వైసీపీ అభ్యర్థి గుమ్మ తనూజారాణి ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. ఇక చిత్తూరులో టీడీపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు 170,000కు పైగా ఓట్ల మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు. వైసీపీ ఎంపీ రెడ్డప్ప వెనుకంజలో ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి చిరంజీవి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్నందుకు శుభాకాంక్షలని అన్నారు. ఈ మహత్తర విజయం మీ మీద ప్రజలకున్న నమ్మకానికి, నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనమని అన్నారు. రాజకీయ దురందువులైన మీ మీద పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ ప్రజలు కనబరిచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకుని రాజధాని లేని గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి అగ్రస్థానంలో తీర్చిదిద్దుతారని ఆకాంక్షించారన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఆధిక్యతతో కొనసాగుతున్న ఎన్డీఏ కూటమి సంబరాలు చేసుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఏ కూటమి అత్యధిక సీట్లు సాధించడంపై వారు కూడా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో విజయం దిశగా దూసుకువెళ్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల స్పష్టమైన మెజారిటీతో అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. బీజేపీ 124కు పైగా స్థానాల్లో ముందంజలో ఉండడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి అభినందనలు చెబుతున్నారు. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే కూటమి అభ్యర్థులు స్పష్టమైన మెజారిటీతో ముందుకు సాగుతున్నారు. అయితే పలువురు మంత్రులు, మాజీ మంత్రులు వెనుకంజలో ఉన్నారు. మంత్రి అంబటి రాంబాబు పరాజయం పొందారు. అలాగే మాచర్లలో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరాజయాన్ని చవిచూశారు. రాష్ట్ర మంత్రులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ వెనుకంజలో ఉండగా మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సైతం వెనుకంజలో ఉన్నారు. తానేటి వనిత సైతం వెనుకంజలో ఉన్నారు. అలాగే మరో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుపై పితాని సత్యనారాయణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ ఆధిక్యంలో విజయం సాధించడం పట్ల మెగా ఫ్యామిలీ సంబరాలు జరుపుకుంది. టీవీ స్క్రీన్లపై ఫలితాలను వీక్షిస్తూ సంబరాలు చేసుకున్నారు. పిఠాపురంలో నాగబాబు పర్యవేక్షిస్తున్నారు. రౌండ్ 37,000 మెజారిటీ. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అద్భుతమైన ఘన విజయాన్ని సాధించడం పట్ల అభినందనలు అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల స్వప్నాలను సాకారం చేయాలని ఆయన ఆకాంక్షించారు. పిఠాపురంలో విజయం సాధించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు ఆయన సతీమణి విజయ హారతి ఇచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించి ఇంటికి వచ్చిన ఆయనకు ఆమె నుదుట సింధూరం దిద్ది హారతి ఇచ్చారు.
ఇప్పటిదాకా అందిన ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. ట్రిపుల్ సెంచరీ మార్కుకు చేరువలో ఉంది. తాజా సమాచారం మేరకు బీజేపీ 38 స్థానాల్లో గెలుపొంది 201 చోట్ల ఆధిక్యతతో కొనసాగుతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మొత్తం 289 స్థానాల్లో మెజారిటీ కనబరుస్తోంది. కాంగ్రెస్ 11 చోట్ల గెలిచి 88 చోట్ల ఆధిక్యతలో కొనసాగుతోంది. ఇండియా కూటమి 235 స్థానాల్లో స్పష్టమైన మెజారిటీతో కొనసాగుతోంది. సమాజ్వాదీ పార్టీ 38, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 29, డీఎంకే 22, తెలుగుదేశం పార్టీ 16, జనతాదళ్ 12 స్థానాల్లో ఆధిక్యతతో కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. మొట్టమొదటి రోజు నుంచి కూడా భావిస్తూ ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి ఫుట్పాత్ మీద అంతే చిత్తశుద్ధితో ఆ మేనిఫెస్టోను కూడా చెల్లెమ్మల ఇంట్లోకి తీసుకొని వెళ్ళి బంకులు పెట్టుకుని నడుపుకుంటూ చూపించి మీరే టిక్కు పెట్టండి అనే నిబద్ధత గల ప్రభుత్వం వ్యాపారాలు చేసుకుంటా ఉన్న చేసి ఆరాటపడుతూ ఇప్పుడు జరగని విధంగా పిల్లల చదువులు పేదరికం నాయి బ్రాహ్మణులకు ఆ టైలర్లకు వచ్చేదోడు మరి ఇన్ని లక్షల మందికి ఇన్ని కోట్ల మందికి ఇప్పుడు జరగని విధంగా మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ అని, ఒక భగవద్గీత అని మొట్టమొదటి లోక్సభ బరిలో పలువురు ప్రముఖులు ముందంజలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. కేరళ త్రిశూర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి మలయాళ నటులు సురేష్ గోపి విజయం సాధించి కేరళలో ఖాతా తెరిచారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసిన రాయ్ బరేలీ, వాయివాడ్లో 2 చోట్ల విజయం సాధించారు. కన్నౌజీలో అఖిలేష్ యాదవ్, ఆయన సతీమణి డింపుల్ యాదవ్ మైన్పూరిలో విజయం దిశగా బాటలు వేస్తున్నారు. ముంబై నార్త్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అమేథీలో స్మృతి ఇరానీ, లక్నోలో రాజ్నాథ్ సింగ్, నాగ్పూర్లో నితిన్ గడ్కరీ ముందంజలో ఉన్నారు. మధుర నుంచి హేమమాలిని, అసన్పోల్లో శత్రుఘ్న సిన్హా, బోధ్గయాలో పూర్వ కేంద్ర మంత్రి మహేంద్ర శర్మ ఆధిక్యతలో దూసుకుపోతున్నారు. हमीरपुर संसदीय क्षेत्र के लिए, गरीब कल्याण के लिए, यहाँ के विकास के लिए, और मैं कहना चाहता हूँ आदरणीय प्रधानमंत्री जी का बहुत बहुत आभार, आदरणीय राष्ट्रीय अध्यक्ष जी का, माननीय गृह मंत्री जी का, रक्षा मंत्री जी का, माननीय नितिन जी का, सबका बहुत बहुत आभार, धन्यवाद। जो पार्टी के वरिष्ठ नेताओं ने अपना आशीर्वाद मुझ पर दिया है और आगे भी देंगे, इसके लिए उनका बहुत बहुत आभार प्रकट। హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అనురాగ్ సింగ్ ఠాకూర్ 2 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో హమీర్పూర్లోని పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఠాకూర్ మాట్లాడుతూ హమీర్పూర్లో బీజేపీ చేసిన అభివృద్ధికి ఇక్కడి ప్రజలు మరోసారి పట్టం కట్టారన్నారు. దేశంలోని పేదరికం నిర్మూలనకు కృషి చేస్తామన్నారు. हमीरपुर संसदीय क्षेत्र की जनता ने फिर एक बार विश्वास व्यक्त किया है। मैं आभारी हूं हमीरपुर संसदीय क्षेत्र की जनता का, जिन्होंने 5वीं बार रिकॉर्ड मतों से फिर विजयी कराया है। मेरे अगले 5 वर्ष भी समर्पित होंगे हिमाचल हमीरपुर संसदीय क्षेत्र के लिए, गरीब कल्याण के लिए, यहाँ के विकास के लिए, और मैं कहना चाहता हूँ आदरणीय प्रधानमंत्री जी का बहुत बहुत आभार, आदरणीय राष्ट्रीय अध्यक्ष जी का, माननीय गृह मंत्री जी का, रक्षा मंत्री जी का, माननीय नितिन जी का, सबका बहुत बहुत आभार, धन्यवाद। जो पार्टी के वरिष्ठ नेताओं ने अपना आशीर्वाद मुझ पर दिया है और आगे भी देंगे, इसके लिए उनका बहुत बहुत आभार प्रकट करें। बीजेपी फिर एक बार 300 पार करके अपनी सरकार बनाएगी, एनडीए 300 पार करेगा और फिर एक बार मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी। రాష్ట్రంలో కూటమి అత్యధిక మెజారిటీ సాధించడంతో విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
వర్ధిల్లాలి ఎన్డీఏ ఐక్యత, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇక 2024 ప్రజా తీర్పు కార్యక్రమం చర్చా వేదిక స్టూడియో రెడీగా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.